వాసన్ సంస్థ హైదరాబాద్లో ఉన్న 25 విద్యా సంస్థలతో నీటి సంగ్రహ పనుల గురించి ఒక ఒప్పందం చేసుకుంది. దానిలో భాగంగా ఈ విద్యా సంస్థల్లో రకరకాల శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నది. ఈ శిక్షణా కార్యక్రమాల వల్ల ఆ కళాశాలల్లో కానీ ఆ విద్యా సంస్థల్లో కానీ నీటి సంగ్రహ పనులు ఎలా చేసుకోవాలి అని చూసి తెలుసుకుని అనుభవించి అనుభవం ద్వారా కొత్త పాఠాలు నేర్చుకునే ఈ శిక్షణా కార్యక్రమాలు ఒక అవకాశం కలిగిస్తున్నాయి. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. జూలై 4, 2025 సంవత్సరంలో సెయింట్ పయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం ఆ కళాశాల ప్రాంగణంలో వాసన్ సంస్థ ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఇంచుమించు 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వాసన్ సంస్థ సహకారంతో జరిగిన రకరకాల నీటి సంగ్రహ పనుల గురించి ఈ శిక్షణా కార్యక్రమంలో వివరంగా తెలియచేశాము. దాంతో పాటుగా నీటి క్వాలిటీ గురించి కానివ్వండి, నీటి లక్షణాలని ప్రభావితం చేసే రకరకాల అంశాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2 గ్రూపుల్లోగా ఏర్పడి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మొదటి గ్రూప్లో విద్యార్థినులందరూ నీటిని ప్రభావితం చేసే మన నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల గురించి, అంటే మనం ఉపయోగించే సబ్బులు, క్లీనర్స్, వీటన్నిటి గురించి, అదేవిధంగా నీటిని ప్రభావితం చేసే ఫాస్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ, అంటే మనం ఉపయోగించే బట్టలు, ఆ బట్టల ఉత్పత్తిలో, ఆ బట్టలు ధరించడంలో ఉండే రకరకాల అనుభవాలు, వాటి మూలంగా నీటి వనరుల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది. తర్వాత మనం తినే ఆహారం ఉత్పత్తి చేసే క్రమంలో, వండుకుని దాన్ని తినే క్రమంలో మనకి ఏ రకమైన నీటి సమస్యలు ఏర్పాటవుతున్నాయి అన్న విషయం గురించి ఈ సభ్యులందరూ 3 గ్రూపులుగా ఏర్పడి వాటికి అందించబడిన కార్డులని వివరంగా తెలుసుకుని ఒక్కొక్క గ్రూపు మిగతా సభ్యులందరికీ వాళ్ళు నేర్చుకున్న అంశాలను తెలియజేశారు. వీటిలన్నిటినీ సంగ్రహపరుస్తూ నేను నీటి వనరుల విషయంలో ఏమేమి చేస్తే బాగుంటుందని స్థూలంగా చర్చించాము. ఇది జరుగుతున్నప్పుడు భరణి క్లాస్ రూమ్లో కూర్చుని సెయింట్ పయస్ కాలేజ్ క్యాంపస్లో జరిగిన రకరకాల నీటి సంగ్రహ పనుల గురించి వివరంగా ఒక మ్యాప్ ద్వారా, ఒక ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులందరికీ తెలియజేశారు. వాసన్ ఈ క్యాంపస్లో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారు చేశాము. ఇందులో వాననీటి వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ కాలేజీలో భూగర్భ జలాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ నీరు ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది, కాలేజీకి ఉన్న నీటి వసతులు, వాటన్నిటి గురించి కూడా చర్చ చేశాము. వీటిలో భాగంగానే బెల్లము, నీరు, వేపాకుల్ని ఉపయోగించి బయో ఎంజైమ్ చేయడం అన్నది కూడా ఒక డిమాన్స్ట్రేషన్ జరిగింది. ఈ బయో ఎంజైమ్ అన్నది ఒక సహజమైన శుభ్రపరిచే వస్తువు. రసాయనిక పదార్థాలు ఉపయోగించకుండా ఏ వస్తువునైనా మనం శుభ్రపరచుకోవాలంటే బయో ఎంజైమ్ చేయవచ్చు. ఈ బయో ఎంజైమ్ ఉపయోగించడం మూలంగా మనము నీటిని కలుషితం చేయకుండా మన శుభ్రపరిచే అవసరాలన్నీ తీర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ కూడా ఈ బయో ఎంజైమ్ తయారు చేసే విధానాన్ని నేను అక్కడ డిమాన్స్ట్రేషన్ చేసి వారికి చూపించాను. Good morning, I'm Baishali from 3rd BA, St. Pius Degree and PG College, and today we had a session with Vasan ENG organization. So to bring us from the point of awareness to achievement, wherein a lot of us actually think that we are aware of the issues and that we are doing things, but then actually we aren't able to implement them in our lives. So we discussed some strategies as to how we can implement those exact things in our life, and I think it was a very fruitful session for me because it helped me understand and identify the places in my life where I have been doing things which might inadvertently lead to pollution or contamination of the water sources. So I might implement some steps such as recycling my clothes or changing the kind of chemicals, the soaps and the shampoos that I'm using for my daily life and using the organic ones. So I think it is very important for us to take the message with us home, which is what they helped us identify. It was a very productive session for me. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. మాది సెయింట్ పయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ MBA నాచారం. ఇవాళ వాసన్ అనే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కాలేజ్ని విజిట్ చేశారు. మనకు నీటి యొక్క ఉపయోగం మరియు ఎట్లా వేస్ట్ అవుతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా
వాళ్ళు మాకు క్లాస్లో ప్రొజెక్టర్ ద్వారా తెలియజేసింది ఏమనగా అంటే ఈ క్లాస్లో బిల్డింగ్స్ పైన రూఫ్స్ కానీ మట్టిలో ఎలా ఇనుకుతుంది, బావుల దగ్గర ఎలా ఇనుకుతుంది, చిలకల్లో ఎలా ఇనుకుతుంది అని తెలియజేశారు. కాబట్టి కింద పడినవి మనము తొందరగా సేవ్ చేసుకోలేం. కాబట్టి రూఫ్ పైన పడిన వాటర్ మనకి ఒక పైప్ ద్వారా డైరెక్ట్ సేఫ్ వాటర్కి అంటే ఒక పైప్ ద్వారా దానికి అటాచ్ చేయించి మనము గ్రౌండ్ వాటర్కి తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఐడియా ఇవాళ మాకు కొత్తగా తెలియజేశారు. ఈ బృందానికి అందరికీ మా కాలేజ్ నుండి మా డిపార్ట్మెంట్ నుండి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఇవాళ రాను రాను జనరేషన్కి ఏమవుతుందంటే మనకి నీళ్లు లేవనే బాధ తెలుస్తుంది కానీ వాటి యొక్క ముఖ్యం తెలియట్లే. అది మన ఒక్క రోజు లైఫ్లో నీళ్ళు ఉపయోగపడే ప్రతి అంశం ఉంది. ఇక్కడ బట్టలు ఉతకాలన్నా, నీరు తాగాలన్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ పంట పొలాలకు కానీ చేళ్ళకు కానీ ఎక్కడైనా ఇవాళ నీటి ఉపయోగం ఎంతో ఉంది. కాబట్టి మన చదువుకున్న విద్యార్థులు అందరూ ఊరున పేరున అందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి మరెంతో అవగాహన తెలియని వాళ్ళకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. Hello, I'm KN Sahiti from St. Pius College. Today we had a session regarding water conservation. Sir explained it very clearly. And now we had a session of how we can lead a chemical-free life. I think leading it can be very difficult, but once we start making measures at an individual level, I think it's definitely possible. I've really enjoyed it. It's very inspiring. Thanks to St. Pius College and Vasan Group of Institutions, and also for my Department of Social Sciences. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను సెయింట్ పాయిస్ కాలేజ్లో చదువుతున్నాను. ఇది చాలా బాగుంది. వాటర్ కన్జర్వేషన్ ఎలా చేయాలో అండ్ ఎంజైమ్ కూడా ఎలా చేయాలో వాళ్ళు చెప్పారు. ఇంకొకటి లైక్ ఇప్పుడు ఈ కాలంలో మనం అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నాము. నాకు ఎందుకో లైక్ మనం అప్పుడు వాడినా ఇప్పుడు వాడాలని అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ద ఓల్డెన్ డేస్. అండ్ థ్యాంక్స్ టు St. Pius College, Vasan Group of Institutions and Social Science Department. Good afternoon everyone, I'm Jasmine from St. Pius Degree College and my group is BA MPML. So Sir M.V. Ramachandrudu Garu has excellently explained us about bioenzymes, non-fertilizers and how to create our own eco-friendly shampoos, and he has also taught us about recycling the clothes. Thank you Vasan organization and St. Pius College for giving us this wonderful session. భరణి ఆ కాలేజ్ క్యాంపస్లో జరిగిన నీటి సంగ్రహ పనులన్నింటినీ అక్కడ జరిగిన సైట్ విజిట్స్లో అందరికీ తెలియజేశారు. ఉదాహరణకి ఇక్కడ కాలేజ్ మెయిన్ గేట్ పక్కనే ఒక సోప్ పిట్ ఇంజెక్షన్ బోర్వెల్ చేసి అక్కడ క్యాంపస్ పైన మేడ మీద పడే మిద్దె నీటినన్నింటినీ తీసుకుని వచ్చి ఆ ఇంజెక్షన్ బోర్వెల్లో కిందకి దిగే విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ బోర్వెల్ టెక్నాలజీ ఏమిటి, ఎక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎంత లోతు వరకు ఈ ఇంజెక్షన్ బోర్వెల్ తవ్వకం జరిగింది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, దానివల్ల లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా భరణి అక్కడ విద్యార్థులందరికీ ప్రత్యక్షంగా ఆ స్థలంలో తీసుకెళ్ళి స్థల సందర్శన చేయడం మూలంగా అక్కడ ఏ పనులు జరిగాయన్నది విద్యార్థులందరికీ తెలిసింది. ఈ విధంగా కాలేజీలో ఉన్న విద్యార్థులందరికీ నీటి వనరుల సంగ్రహ పనులు ఎలా చేస్తున్నామని తెలియడంతో పాటు నీటిని శుభ్రపరచుకుని కలుషితం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అన్నది కూడా తెలుసుకున్నాము. ఈ కార్యక్రమం పూర్తవుతున్న సమయంలో ఒక చక్కటి వర్షం కూడా పడింది, అంతా చల్లబడింది.